హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మేకర్సన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లడు మాస్టర్ గారైన సుమా గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించిన లాక్డౌన్ సందేశాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు. అలాగే ఫర్ యూ ఛానల్ వారికి, సరిత మేడంకి, ఈ రోజు ఈ ఆత్మ జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్న ధ్యాన మిత్రులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలండి. మనం కొంతవరకు లాక్డౌన్ సందేశాలు అందుకోవడం జరిగింది. మిగిలింది మరికొంత అందుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. స్టార్ట్ చేసి ఒక 2 minutes కళ్ళు మూసుకోండి. అందరూ రెండు నిమిషాలు కళ్ళు మూసుకోండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. మీ తలపై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీరున్న గది అంతా ఆవహిస్తున్నాయి. సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పన. ఈ మీటింగ్ లో ఉన్న మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. అదే విధంగా ఆ మూల చైతన్యానికి కలపబడుతున్నది. అలాగే మనందరి సోల్ స్టార్ చక్ర ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క సోల్ స్టార్ చక్రకి కనెక్ట్ అవుతున్నాం. ఒక సామూహిక చైతన్యం అనేది ఏర్పడింది. కాంతి లోకాల నుండి వెలువడుతున్న ఇంద్రధనస్సు వర్ణపు కాంతులు మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతున్నాయి. భూమి అంతా ఇంద్రధనస్సు వర్ణపు కాంతులతో నిండిపోవటాన్ని ఊహించండి. అలాగే గెలాక్సీ M87 నుంచి వెలువడుతున్న పింక్ ఎనర్జీస్ మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమి మీదకి చేరుకుంటున్నాయి. ప్రేమకి కాంతులైనటువంటి ఆ పింక్ ఎనర్జీస్ మనందరి మీదుగా ప్రవహిస్తూ మనలోను భూమానవుల్లోను అన్కండిషనల్ లవ్ నింపుతున్నాయి. నెమ్మదిగా మీకు అనిపించినప్పుడు మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకొని ఫైవ్ సెకండ్స్ ఆగి కళ్ళు తెరవండి. 5, 4, 3,
2 1 0. ఓకే అండి, అందరూ రిలాక్స్ అయ్యారు కదా? ఇప్పుడు ఈ రోజు మనం అందుకుపోయే టాపిక్ వచ్చి, మనం అనంత సామర్థ్యం కలిగి ఉన్నాము అని చెప్తున్నారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మానవుడు మహాశక్తివంతుడు, ఏదైనా సాధించగల సమర్థుడు. మన మనస్సులలో అల్పభావం వలన ఎక్కడో ఏ కొద్ది మందో ఎంతటి క్లిష్టమైనదైనా సాధించగలరు. మన వల్ల ఏమవుతుందిలే అనుకుంటే అది అపోహ. అందరూ సర్వసమ్మతులే. తలుచుకుంటే ఏదైనా ఎంతైనా చేయగలిగిన వారే. మనం కూడా మన సామర్థ్యాన్ని గుర్తించి లోక కళ్యాణానికి మనమందు కృషి చేద్దాం. ఇప్పుడు మనం ఒక విషయం తెలుసుకుందాం. ఏదైనా ఎంతైనా సాధ్యమే. హద్దులు పరిమితులు లేవు. నేను ఇంతే చేయగలను అన్నది సరికాదు. బుద్ధుడు మొదటి సూత్రంలో సరైన దృక్పథం గురించి తెలిపాడు. రెండవది సరైన ధ్యానం. సరికాని ధ్యానాలు కూడా ఉన్నాయి. సరి అయినది ఆనాపానసతి. సరైన దృక్పథం, మానవుడు చంద్రుని మీద కాలు పెట్టాడు, ఏదైనా ఎంతైనా చేయగలడు. ఒక కొలంబస్ అట్లాంటిక్ సముద్రాన్ని కనుక్కున్నాడు. చేస్తున్న వాళ్ళని చూచి చేయని వాళ్ళు కూడా ప్రేరేపింపబడతారు. సరైన దృక్పథంలో ఏదైనా ఎంతైనా చేయగలం. హనుమంతుడు త్రేతాయుగం నుంచి ఎన్నెన్నో పనులు చేశాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. పైలోకాల్లో మాస్టర్లు ఊరికే పని లేకుండా కూర్చోకుండా ఎన్నెన్నో పనులు చేస్తున్నారు. సూర్య కుటుంబాన్ని సృష్టిస్తున్నారు. ప్రతి మనిషి అంత పనే చేయగలడు. ప్రతి ఒక్కరిలోనూ అఖండమైన శక్తి ఉంది. తనను తాను తెలుసుకుంటే ఏదైనా చేయగలడు. వామనుడు ఒక కాలు భూలోకంలో, మరో కాలు బలిచక్రవర్తి తల మీద పెట్టి పాతాళ లోకానికి తొక్కేశాడు. పొట్టివాడు, నేను కూడా వారందరిలాగా ఏదైనా ఎంతైనా చేయగలను. లోబ్ సాంగ్ రామ్ పుస్తకాల వల్ల నేను ఇంతగా తయారయ్యాను. హాస్టల్ ట్రావెల్ గురించి, పిల్లలతో మాట్లాడడం గురించి ఆ పుస్తకంలో ఉంటాయి. మరొకరు ఓషో, రజనీష్ నన్ను ప్రభావితం చేశారు. మేడం బ్లెవాట్స్కీ, అన్బీసెంట్ ఇలా ఎంతో మంది ఉన్నారు. ఆనాపానసతి అనే సరైన ధ్యానం, సరైన దృక్పథం మన దగ్గర ఉంటే ఈ భూమిని దివిగా చేయగలం. మహాతర్ బాబాజీ హిమాలయాల్లో కూర్చుని ఎన్ని పనులు చేస్తున్నాడో. ఎక్కడ చూసినా బాబాజీయే. ధ్యానంలో ఎవరు చూసినా బాబాజీనే కనిపిస్తున్నారు. ఆయన హిమాలయాల్లో కూర్చుని ప్రపంచాన్నే ఏలుతున్నాడు. ఈ కంటికి కనిపించరు, దివ్య చక్షువుకే కనిపిస్తారు. హిమాలయాల్లో కూర్చుని ఆయన దివ్య చక్షువుతో లోక కళ్యాణకారకమైనటువంటి పనులు చేస్తున్నారు. అంతమంది ఉండబట్టే ఈ ప్రపంచం ఇలా ఉంచబడుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణం, విషయాల్లోని వాస్తవాన్ని దర్శించడం, సత్యాన్ని తెలుసుకోవడాన్ని ఆధ్యాత్మిక ప్రయాణం అంటారు. నిన్నటి కంటే ఈ రోజు విషయం పట్ల అవగాహన మెరుగైతే అది ఆధ్యాత్మిక ప్రయాణం. సత్యం తెలుసుకుని సత్యంలో జీవించడమే ఆధ్యాత్మిక ప్రయాణము. అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో నిన్నటికి ఈ రోజుకి మీరు ఎంత ఎదిగారు అనేది ఉన్నప్పుడే అది ఆధ్యాత్మిక ప్రయాణం అయినట్టు అని చెప్తున్నారు. మనం నిన్నటికి ఈ రోజుకి మనం ఒక 1% అయినా మనం ఎదిగామా అని మనం మనకి మనం తెలుసుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది శారీరక ప్రయాణం కాదు, అవగాహన ప్రయాణం. ఈ శరీరాన్ని తీసుకొని కాశీ వెళ్తే అది ఆధ్యాత్మిక ప్రయాణం కాదు. కాశీ వెళ్ళి కాశీ చూడటం, హిమాలయాలు వెళ్ళి హిమాలయాలు చూడటం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రయాణాల కింద కావు. ప్రతి అవగాహన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక మెట్టు. అవగాహనలో మార్పు వస్తే అది ఆధ్యాత్మిక ప్రయాణం. అంటే మనం అవగాహన చేసుకునే వాటిలో మార్పు రావాలి, ఎదుగుదల అనేది ఉండాలి. ఒక అసత్యం నుండి సత్యంలోనికి రావడం. అవగాహనలో ఎన్నో అసత్యాల్లో ఉన్నాం. ఒక్కొక్క అసత్యం నుండి దాని సత్యంలోనికి రావాలి. అది ఆధ్యాత్మిక ప్రయాణం. ఉదాహరణకు నేను ఒక కోడిని చంపి తింటున్నాను, మంచి బలం వస్తుందని డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెప్పారు. అది ఒక అసత్యపు అవగాహన. నా కోసం బలివ్వడం చాలా తప్పని తెలిసినప్పుడు మంచి అవగాహన వస్తుంది. అది ఆధ్యాత్మిక ప్రయాణం. అంటే హింస నుండి అహింసలోనికి రావడం అనేది అక్కడ మనం సాధించిన ఆధ్యాత్మిక ప్రయాణం చెప్తున్నారు. అలాగే సత్యం ఉన్నది ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, కిరణాలు అనేకం. అదే విధంగా విషయం ఒక్కటే, దానిని మనం అనేక కోణాల్లో చూస్తాము. మన గ్రాహ్యత, అవగాహనలను బట్టి దాన్ని స్వీకరిస్తాము. సత్యం ఒక్కటే అయినా వేరువేరుగా చెప్పడానికి గల కారణం గ్రాహ్యతలో తేడా. మనం ఆ పూర్ణ సత్యానికి చేరుకోవాలి.
ఉన్నది ఒకటే సత్యం, కానీ దాన్ని ఎన్నో కోణాలతో ఎన్నో విధాలుగా చూస్తాము. ఉదాహరణకు సంగీతం ఒకటే కానీ ఎన్నో విధాలుగా పాడవచ్చును. మన చేతికి ఉన్న వేళ్ళు 5. వీటి గురించి ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఎన్నో కోణాల్లో చెప్తున్నాం. ఇప్పుడు మరి ఒక కోణంలో చెప్పుకుందాం. 4+1 = 5 అవుతుంది. ఒకవైపు 4 ఉన్నాయి, మరి ఒక వైపు 1 ఉంది. ఆ 1 వేరు, ఈ 4 వేరు. మనకు అది ఏం సూచిస్తున్నాయంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అంటారు. ఆ వేరుగా ఉన్నది సర్వాత్మ. అంటే ఈ బొటన వేలు సర్వాత్మ, ఈ 4 వేళ్ళు శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మ అని చెప్తున్నారు. ఈ 5 వేళ్ళ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. శరీరం అంటే పదార్థం, మనస్సు అంటే ఆలోచనలు, బుద్ధి అంటే అవగాహన, ఆత్మ అంటే చైతన్యం, సర్వాత్మ అంటే మహా చైతన్యం, అంటే సర్వం వ్యాపించి ఉన్నవారు అని అర్థము. ఉన్నది ఒక్కటే సత్యము, కానీ మనం ఎన్నో కోణాల్లో ఎన్నో విధాలుగా చూడవచ్చును. ఈ సత్యాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిగా, ఒక్కొక్క మహాపురుషుడు ఒక్కో రీతిగా చెప్తూ ఉంటారు. ఉన్నది ఒకటే సత్యం నుంచి మనం ఎన్నో తెలుసుకోవచ్చనమాట. అప్పో దీపో భవ. జ్ఞానం ఎవరికి వారు పెంపొందించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆ! మన చర్య, ప్రతిచర్య ద్వారానే తెలుస్తుంది. అందరి తత్వం భగవంతుడే. 2 స్థితులు మనకేమీ తెలీదు. అన్నీ తెలుసు, మనకన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియదు. మనకేమీ తెలియదు నుంచి అన్నీ తెలుసుకోవడానికి రావాలి. మన గురించి మనం తెలుసుకుంటూ పోవడమే సృష్టి యొక్క రచన. మన గురించి మనం ఎలా తెలుసుకుంటూ పోవడం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడూ కూడా నీవు నీకంటే తక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళలేవు. ఎప్పుడు నీకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళగలవు. ఎందుకంటే నీ హృదయం దానికి ఒప్పుకుంటుంది. మన హృదయానికి వ్యత్యాసం తెలుస్తుంది. అప్పో దీపో భవ. నా ప్రకటన నీకు దీపం కాకూడదు. నీ ప్రకటన నాకు దీపం కాకూడదు. నీ దీపాన్ని నీ అనుభవం ద్వారా నీవే వెలిగించుకోవాలి. ఎవరికి వారే యమునా తీరే. ఎవరి అనుభవాలను వాళ్ళే పొందాలి. ప్రక్కవారి అనుభవాన్ని పొందానని చెప్పడం అశాస్త్రీయం. నా అనుభవం గురించి మాత్రమే నేను చెప్పాలి. మాంసం తినేవాడు తస్మదీయుడు, తిననివాడే అస్మదీయుడు. స్వామి దయానంద సరస్వతి పూజ మెట్టు కాదు, పెద్ద అగడ్త అనే గొప్ప వ్యాఖ్యాన్ని చెప్పారు. మన బోధనలే మనకు సాధనలు. అంటే ఎవరికి వాళ్ళే తెలుసుకున్న జ్ఞానం అనేది ఇంపార్టెంట్. పక్క వాళ్ళ జ్ఞానం ద్వారా నీ దీపం వెలగదు అని చెప్తున్నారు. నీకు నువ్వు ప్రకాశం, నీ ఆత్మ యొక్క ఉన్నతి జరగాలి అంటే నీ జ్ఞానం నీకు అవసరము. నీ యొక్క లైఫ్ లో ఉన్నటువంటి నువ్వు తీసుకున్న జ్ఞానమే నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ధ్యానం ద్వారా జ్ఞానం. మన వర్తమాన జీవితం అంతా గత జన్మల చర్యల ఫలితమే. జీవితంలో ఏది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి, విషయాలను మార్పు చెందించుకోవడానికి మన గురించి మనం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ఏ పరిస్థితిని, సమస్యను అయినా సరే ధ్యానం ఆ సమస్యలను అవలీలగా ఎదుర్కొనేలా చేస్తుంది. ఏ ఇంట్లో అయితే ధ్యానం, ఆత్మజ్ఞానం ఉండదో ఆ ఇంట్లో అన్ని కష్టాలే. ధ్యానం ఉంటే దేనినైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ప్రహ్లాదుడు తన తండ్రి ఎన్నో విధాలా హింసించిన వాటన్నింటిని జ్ఞానం ద్వారా ఎదుర్కొన్నాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ ధ్యానం చేసి ఉంటే హింసకు పాల్పడకుండా ఉంటే రోగపీడితుడు కాకుండా ఉండేవాడు. ధ్యానం ద్వారా ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చగలము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరం తప. మనం అనేక జన్మలు ఎత్తి ఉన్నాము. ధ్యానం ద్వారా నేను వాటిని చూడగలుగుతున్నాను. నన్ను నేను తెలుసుకోగలిగాను. నిన్ను కూడా తెలుసుకున్నాను. ధ్యానం చేయని వాడు తనని తాను ఎప్పటికీ తెలుసుకోలేడు. తనలోని గొప్పదానాన్ని కాకుండా చెప్పదానాన్ని మాత్రమే చూడగలడు. సృష్టి యొక్క సిద్ధాంతం ఏమిటంటే నీవు ఏది ఇస్తావో అదే నీకు వస్తుంది. నీవు ఒకరికి స్వేచ్ఛ ఇస్తే నీకు స్వేచ్ఛ వస్తుంది. నీవు ఒకరిని గుప్పట్లో పెట్టి బంధించాలని చూస్తే నీవు బందీ అవుతావు. పరిణామాలు ఉన్నాయి. 1 ప్రస్తుతం గురించి ఆలోచించడం, 2 శాశ్వతం గురించి ఆలోచించడం. ఈ సృష్టిలో ప్రతి మనిషి పట్ల వర్తమాన కర్తవ్యం, భవిష్యత్ కర్తవ్యం 2 ఉంటాయి. వర్తమానం కోసం భవిష్యత్తు మర్చిపోకూడదు. భవిష్యత్తు కోసం వర్తమానాన్ని మర్చిపోకూడదు. ధ్యానం ద్వారా ఎవరి ఆత్మతో వారికి అనుసంధానం వస్తుంది. ధ్యానం లేనప్పుడు మనస్సు సమాజంతో అనుసంధానం అవుతుంది. ఆత్మతో అనుసంధానం కావడంతో ఆత్మయుత జీవితం ప్రారంభమవుతుంది. ఆత్మతో అనుసంధానం కాకపోతే మైండ్ లైఫ్ లో ఉంటాడు. మనస్సుతో జీవించడమే ప్రాపంచికము. ఆత్మతో జీవించడమే ఆధ్యాత్మికము. వేదానాం సామవేదోస్మి, దేహానామస్మి వాసవః, ఇంద్రియాణం మనశ్చాస్మి, భూతానామస్మి చేతన. నేను వేదాలలో సామవేదమును, దేవతలతో ఇంద్రుడును, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును,
మునులలో నారద మునిని, పర్వతాల్లో మేరు పర్వతాన్ని, ఋషులలో భృగు మహర్షిని, ఋతువులలో వసంత ఋతువును, ఆయుధాల్లో వజ్రాయుధాన్ని అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ధ్యానం ద్వారా, మరి పిరమిడ్ ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారా ఈ విశ్వంలోని ఇటువంటి జ్ఞాన సముపార్జనను మనము పొందగలము. కారణము, కార్యము. సంఘటనలన్నీ కార్యకారణ సంబంధాలే. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని నానుడి. అంటే మన జీవితంలో జరిగే వాటన్నిటి వలన ఊర్ధ్వాత్మ అనుమతిస్తేనే అవి మనకు అవసరం కనుక జరుగుతున్నాయి. మనలోనికి ప్రయాణిస్తే కావలసినవన్నీ పొందుతాము. మన ఊర్ధ్వాత్మ అనుమతి లేకుండా మనకేమి జరగదండి. అదే చెప్తున్నారు ఇక్కడ. కారణం లేకుండా ఏ కార్యము జరగదు. తెర ముందు భారతం అందరికీ కనపడుతుంది కానీ తెర వెనకాల భాగవతం ఎవరికీ కనపడదు. లక్క ఇంట్లో పాండవులను తగలబెట్టాలన్న పన్నగం తెర ముందు కనపడేది. తెర వెనకాల ఇది పసిగట్టి పాండవులు ముందుగానే భూముని చేత గోతిని తవ్వించి వాళ్ళని వాళ్ళు బయట పడవేసుకున్నారు. మా గురువు గారు సదానంద యోగి గారు ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలి అని అంటుండేవారు. అంటే మన శరీరాన్ని కాంతి శరీరంగా మార్చాలి. ఇంగ్లీష్ లో డూ ఆర్ డై అని చెబుతూ ఉండేవారు. అంటే కాంతి శరీరం మనకి ఈ భూలోకంలోనే ఈ యొక్క మంత్రపిండం ఉంటుందండి. అంటే ఇలాగ భౌతిక శరీరం ఉంటుంది. మనం ఉన్నత లోకాల్లోకి వెళ్ళిన కొలది కాంతి శరీరమే ఉంటుందండి. ఇక్కడ ఈ యొక్క భౌతిక పదార్థం ఉండదు. అదే చెప్తున్నారు. అంటే మన శరీరాన్ని కాంతి శరీరంగా మార్చాలి. మార్చాలి అంటే ఉన్నత లోకాలకి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే అసెన్షన్ అవ్వాలి. అసెన్షన్ అయితేనే మనం కాంతి శరీరంగా మార్చబడతాం. అలాగే ఇండైరెక్ట్ గా ఇక్కడ పత్రి సార్ చెప్తున్నది ఏంటంటే కాంతిని యాంకర్ చేయడం గురించి ఆయన కాంతి శరీరంగా మారాలని కూడా చెప్తున్నారన్నమాట. మూలం లేని ఈ శరీరం ఏమీ కాదని తెలుసుకోవడమే జ్ఞానం అని ఆయన చెప్పేవారు. చీకటి వెనకాల మహా చీకటి ఉంది. అదే నీవు అని చెప్పేది శివరామ దీక్షితుల యొక్క జ్ఞానం. వాక్ ఇన్ వేరియస్ స్ట్రేంజర్ అని ఎలా జరుగుతుంది అనేది స్ట్రేంజర్స్ అమాంగ్ అస్ అనే పుస్తకంలో చక్కగా వివరించారు. పిరమిడ్ మాస్టర్లు అందరూ తప్పకుండా నందవరం సదానంద యోగి గారి సమాధిని దర్శించాలి. మూలం లేని గుర్తు ఎరగని శరీరం ఏమీ కాదు. ప్రతి ఒక్కరూ సింపుల్ లైఫ్ విత్ గ్రేట్ థింకింగ్ అనే కాన్సెప్ట్ ను అరవల్చుకోవాలి. సజ్జన సాంగత్యం. భవభయాన్ని దూరం చేసేది సత్యం. సత్యంతో సాంగత్యం. సత్యం తెలిసిన వారితో సాంగత్యం. సత్యం గురించిన జ్ఞానం జీవితంలోని భయాలన్నిటి నుంచి విడుదల చేస్తుంది. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌక. భజగోవిందంలో ఆది శంకరాచార్యులు చెప్తున్నారు. 3 లోకాల్లోనూ భవసాగరం అంటే దుఃఖ సాగరం నుండి దాటవేసే నౌక సజ్జన సాంగత్యమే అని ఘంటాపథంగా చెప్పారు ఆది శంకరాచార్యులు. అందులో భజగోవిందంలో చెప్పారటండి. సజ్జన సాంగత్యం వల్లే నువ్వు ఈ యొక్క దుఃఖ సాగరం నుండి బయటపడగలవు అని చెప్పారట. త్రిజగతి అంటే 3 లోకాలు. మానవ శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి. అందులో మొదటి 3 చక్రాలు 3 లోకాలు. అదే త్రిజగతి. ఆ 3 లోకాలు మూలాధార లోకము, స్వాధిష్టాన లోకము, మణిపూరక లోకము. ఈ 3 లోకాల వాళ్ళతో పై లోకాల వాళ్ళు సజ్జన సాంగత్యం చేస్తారు. కింద ఉన్న 3 చక్రాల వాళ్ళు పైన ఉన్న వారి మాటలు వినాలి. ఈ 3 లోకాల్లో ఉన్నవారు అజ్ఞానం కారణంగా దుఃఖంలో ఉంటారు. వాళ్ళ దుఃఖాలు పోవాలంటే పై చక్రాల వాళ్ళతో కలవవలసిందే. అనాహత చక్రంలో ఉండేవారు మౌనం పాటించమంటారు. విశుద్ధిలో ఉండేవారు మంచి పుస్తకాలు చదవమంటారు. ఆజ్ఞా చక్రంలో ఉన్నవారు ధ్యానం చేయమంటారు. ఈ క్రింది చక్రాల్లో ఉన్న వారికి మౌనం, పుస్తకాలు చదవడం, ధ్యానము తెలియవు. అంటే కింద చక్రాల్లో మూలాధార, మణిపూర, స్వాధిష్టానం ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ స్థాయిలో ఉంటారు. ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్నవాళ్ళు అనాహత, విశుద్ధి ఆజ్ఞాల్లో ఉంటారు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి కుటుంబంలో పుట్టినా చేరవలసిన గమ్యం ఒక్కటే. అదే సంఘం శరణం గచ్చామి. అయితే మనం ఎలాంటి సంఘంలో చేరాలి? సజ్జన సాంగత్యంతో కూడిన సంఘంలో చేరాలి. అప్పుడు మనకు జీవితంలో అర్థం, పరమార్థం తెలుస్తాయి. సజ్జనులు అంటే సత్యంతో కూడిన జనులు. సత్యము అంటే ఆత్మయే. శరీరమే సత్యమని చెప్పేవారు ప్రాపంచికంలో ఉంటారు. ఆత్మే సత్యం అనేవారు ఆధ్యాత్మికంలో ఉంటారు. నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను. నా తల్లిదండ్రులకు పూజలు, ప్రార్థనలు, గుడులు ఉన్నాయి కానీ సజ్జనులు కారు. ఆత్మ సత్యం తెలిసిన వారు కాదు. శరీరమే సత్యం. పుడతాం చేస్తామనే తెలివి ఉంది కానీ మళ్ళీ మళ్ళీ వస్తాం పోతాం అనే జ్ఞానం వాళ్ళకి లేదు. అంటే సజ్జనులు కాదు. కానీ నేను సత్యమును తెలుసుకుని సజ్జనుని అయ్యాను. అంటే ఆయన యొక్క కుటుంబం కూడా
ఆ సత్యం తెలుసుకోలేకుండానే ఉంది అని చెప్తున్నారనమాట. నే ప్రతిసారి సత్యాన్ని తెలుసుకొని సత్యుడిని అయ్యానని చెప్తున్నారు. మా కుటుంబంలో అందరూ మంచివారే. కానీ నేను మాత్రమే సజ్జనుడిని. మంచితనం వేరు, సజ్జనుడు వేరు. సజ్జనుడు అంటే సత్యము తెలిసిన జనుడు. సత్యం ఎప్పుడు ముందు చేదుగానే ఉంటుంది. తర్వాత తియ్యగా ఉంటుంది. సజ్జన సాంగత్యం కోరి నా వద్దకు వచ్చిన వారంతా సజ్జనులయ్యారు. 6 నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారు. సాలోకం సజ్జన సాంగత్యం అంటే సజ్జనులు ఉన్న లోకానికి వెళ్ళడం. సామీపం సజ్జన సమీపానికి వెళ్ళడం. సారూపం సజ్జనుల రూపంతో మనం ఏకం కావడం. సాధ్యం సజ్జనులుగా తయారవడం. సాలోకం సామీపం సారూపం సాధ్యం. ఇది ఆది శంకరాచార్యులు వారు చెప్పిన చాలా ముఖ్యమైన ప్రవచనము. పిఎస్ఎస్ఎం సజ్జన సాంగత్యానికి అంకితమై ఉన్నది. మనం విశేషమైన సజ్జన సాంగత్యం చేస్తాము. పిరమిడ్ మాస్టర్ యొక్క ప్రయాణం సజ్జన సాంగత్యంతోనే ఉంటుంది. మనం ఈ రోజు పిఎస్ఎస్ఎం కు కొత్త నిర్వచనం చెప్పుకుందాం. పిరమిడ్ సజ్జన సాంగత్యం మూవ్మెంట్. ఒక సజ్జనుడి ద్వారా మరొక సజ్జనుడి ఆచూకీ మనకి తెలుస్తుంది. సజ్జనులైన అందరి అనుభవాలు మీరు వింటూ ఉంటే భవసాగరం నుండి బయటపడతారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో 24 గంటలు సజ్జన సాంగత్యాలు జరుగుతూనే ఉంటాయి. దీని వలన చాలా మంది ఇంట్లోనే కూర్చుని సజ్జన సాంగత్యం పొందుతున్నారు. అంటే ఇప్పుడు మనం కూడా చేసేది అదే కదండి. ఇంట్లోనే ఉండి మనం కూడా చేస్తున్నాం. సజ్జన సాంగత్యం వల్ల ధ్యానం యొక్క మహిమ, సత్యం, మౌనం, సేవ ఇలా ఎన్నో మహిమలు తెలుస్తాయి. సత్యం సజ్జన సాంగత్యంలో దొరుకుతుంది. ఏ ఊరికి ఆ ఊరి సాంగత్యాలు ఉంటాయి. బావిలో ఊరే నీటి వలె టిఎంసిలో సజ్జన సాంగత్యం వస్తూనే ఉంటుంది. సంసారంలోనే ఉంటూనే సజ్జన సాంగత్యం చేస్తూ ఉండడం వలన నిర్వాణం పొందుతాము. సత్యం ఉన్న చోట అంధకారం ఉండదు. తర్వాత రామాయణం యొక్క పాత్రలు ఆధ్యాత్మిక ప్రతీకలు. ప్రతి గ్రంథానికి ఒక ఉద్దేశం ఉంటుంది. మనం దాని నుంచి నేర్చుకోవాలి. రామాయణ మహాకావ్యంలోని పాత్రలన్నీ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని కలిగి ఆత్మతత్వాన్ని గుణాన్ని సూచిస్తాయి. ఆ పేర్ల యొక్క ఆధ్యాత్మిక భావాలు ఇవి. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క పాత్రకి ఉన్న ఆధ్యాత్మిక ప్రతీక గురించి ఈ యొక్క చాప్టర్ లో చెప్పడం జరిగిందండి. దశరథుడు అంటే 10 రథాలు, అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. అయోధ్యను పాలిస్తూ ఉంటాడు. అయోధ్య అంటే యుద్ధం చేత జయింపబడినది, ఈ బడనిది, యుద్ధం చేత జయింపబడనిది ఈ శరీరం. అయోధ్య అంటే ఈ శరీరం అని చెప్తున్నారు. ఈ జీవుడికి 3 భార్యలు. అది ఎవరు? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. వరుసగా కైక, సుమిత్ర, కౌసల్యలను సూచిస్తుంది. ఇది అందరి కథను చెప్తుంది. పేర్లు ఎంత బాగున్నాయో చూడండి. శ్రీరాముడు కౌసల్య పుత్రుడు. కౌసల్యం అంటే కుశలము. కుశలంతో పుట్టినవాడు రాముడు. కౌసల్య అందరి కుశలము చూస్తుంది. కైక అంటే కాయంతో ఏకం. శరీరం యొక్క తత్వం తమో గుణాన్ని చెబుతుంది. నేను, నా కొడుకు, నా మొగుడు ఇదంతా శరీరం. సుమిత్ర అంటే రెండిటితో మిత్రత్వంలో ఉండేది. కౌసల్యం కాయం రెండిటి మధ్యలో ఉంటుంది. అందుకే ఆమెకు 2 కొడుకులు. భరతునితో ఉండే శత్రుఘ్నుడు, రామునితో ఉండే లక్ష్మణుడు. శ్రీమద్ రామాయణం ఎంత బాగా ఉందో చూడండి. ఇది కథ అయినా గొప్పతనం ఉంది. రావణుని దగ్గర 3 పాత్రలు. కుంభకర్ణుడు శరీరానికి తమో గుణానికి ప్రతీక. రావణుడు మనస్సు రజోగుణానికి ప్రతీక. విభీషణుడు చెప్తున్నారు. రాముడు ధర్మం అనే దారి చూపించాడు. పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతం, రాక్షస సంహారం, రామరాజ్యం. అందరినీ తన బిడ్డలుగా చూసుకోవడం అంటే ఒక రాజు ఎలా ఉండాలి అనే దానికి సూచిక రాముడు. సీతమ్మ ప్రకృతి పుత్రిక. ప్రకృతి సంరక్షణ, ధ్యానం ఆమె యొక్క లక్షణాలు. ఆమె పుట్టక ముందే 18 ఏళ్ళు ధ్యానం చేసింది. ధ్యాన ప్రచారానికి పుట్టింది. రాముడు ఎలా అయితే రామరాజ్యానికి అంటే ధర్మానికి సూచికో, అలాగే సీతమ్మ ధ్యానానికి సూచిక. సీతాదేవి రాముని యొక్క శక్తి, ఆత్మ యొక్క శక్తి. ధ్యానం సీతాదేవి ఆత్మ యొక్క శక్తికి, ఆత్మ సౌందర్యానికి ప్రతీక. ఆత్మ యొక్క స్థిత ప్రజ్ఞతకి ప్రతీక. సీతాదేవి అశోకవనంలో ఉంది, శోకంలో లేదు. ధ్యానంలో అన్నపానాలు లేకుండా, కళ్ళు తెరవకుండా ఉన్నది. ధ్యానంలో ఉన్న వారికి ఏమీ అక్కర్లేదు. రావణుడు కూడా ధ్యానమే తపస్సు చేశాడు, కానీ ఆ ధ్యానం వల్ల ఆత్మజ్ఞానం వచ్చింది, ధర్మం రాలేదు. ఇది ఒక వింత కేసు. మామూలుగా ధర్మం వచ్చాక ఆత్మజ్ఞానం వస్తుంది. రావణునికి రాముడే విజయం సాధిస్తాడని తెలుసు. రావణుడే శ్రీరాముని యుద్ధంలో గెలుస్తావని ఆశీర్వదించాడు. రావణునికి యుద్ధం ఇష్టం. ఎవరికి ఏది ఇష్టమైతే అది జరుగుతుంది.
ఎవరైతే యుద్ధాన్ని ఇష్టపడతారో వారు అసురులు. సృష్టి యొక్క రచనలో ఆ సర్వాత్మ నుండి జీవాత్మ బయటకు వచ్చినప్పుడు ఆ జీవాత్మలు తమ ఇష్ట ప్రకారం చేయడానికి బయటకు వచ్చాయి. జీవాత్మ అంటే సర్వాత్మ యొక్క అంశమే. రాముడు తానే, రావణుడు తానే. సృష్టిలో ఎవరైనా చేసేది తమ ఇష్ట ప్రకారమే. అంటే ఉన్నది ఒకటే ఆత్మ. రావణుడు కూడా రాముడిలోంచే వచ్చాడు. కానీ అతడు కోరుకున్నది అసురతత్వంతో యుద్ధం కోరుకున్నాడు. అందుకని అక్కడ యుద్ధం జరిగింది. రావణుడికి తెలుసు రాముడు గెలుస్తాడని తెలుసు. అయినా సరే యుద్ధం చేయాలనేటువంటి ప్రీతి అన్నమాట అతనికి. కార్యాలను గమనిస్తూ ఏ కారణం చేత చేశారో తెలుసుకోవడమే జ్ఞానం. ప్రతి ఒక్క జీవితం వెనుక ఒక కారణం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క జీవితం నుండి మనం నేర్చుకోవాలి. రామాయణమైన, భారతమైన ఒక కారణంతో రాయబడింది. ప్రతి పదాన్ని గమనించాలి. విభీషణుడు అంటే భయం లేనివాడు, భయపెట్టడం లేనివాడు విభీషణుడు. ప్రతి పదాన్ని అర్థం వచ్చేలా కూర్చాడు వాల్మీకి. ఒక్కో పాత్ర ఒక్కో గుణానికి ప్రతీక. వాల్మీకి నుండి ఎంత హీన స్థితిలో ఉన్నా ఎంత ఉన్నత స్థితికైనా వెళ్ళవచ్చు. అంటే వాల్మీకి నుండి మనం నేర్చుకునేది, అతను ఎంత హీన స్థితిలో ఉండేవాడు. రత్నాకరుడు అనేటువంటి ఒక వేటగాడిగా ఉన్నటువంటి వాడు వాల్మీకి ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళాడో మనం అతని నుండి అది నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. దాని పేరే వాల్మీకం. ఆ పుట్టలో నుండి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అన్నారు. ధ్యానం ద్వారానే రామరాజ్యం, ధర్మరాజ్యం వస్తుంది. ప్రపంచమంతా ధ్యానమయమై తీరాలి. జీవిత రహస్యం. జీవిత రహస్యం గురించి చెప్తున్నారండి ఈ చాప్టర్ లో. ఆనందమయ, ఆరోగ్యవంతమైన, అద్భుత జీవితం మన చేతుల్లోనే ఉంది. మన చేతల్లోనే ఉంది. చేతల్లోనూ, చేతుల్లోనూ 2 చెప్తున్నారు. అంటే మన పనుల్లోనూ, మన యొక్క చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. జీవితం నుంచి పారిపోవడం ద్వారా, సన్యాసం ద్వారా సాధించేది ఏమీ లేదు. మనతో మనం, అందరితో మనం కలిసి ఉండటమే జీవిత రహస్యం. సంసారం అనేది జన మరణాలకు సంబంధించిన విషయము. నీ పుట్టుక సంసారంలో ఉంది. అలాగే నీ నడవడిక కూడా సంసారంలోనే ఉండాలి. సంసారాన్ని వదిలేసి నీ నడవడిక ఉండకూడదు. నీకు ఏది అడ్డు కాదు. ప్రతి వ్యక్తి సంసారంలో ఉంటే మంచి నడవడికతో ఉండాలి. సంసార జీవితాన్ని నువ్వు బాధ్యతతో స్వీకరించాలి. అంతేకాని భారంతో కాదు. ఏదైనా ఒక వస్తువు మనకు నచ్చినప్పుడు దానిపై ప్రేమ పెంచుకుంటాము. అలాగే ఒక వ్యక్తిపై అదే ప్రేమతో వ్యవహరించాలి. మనకి జీవితంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. నీ సంసారంలో ఉంటూ నీ పని నువ్వు చేసుకుంటూ మోక్షాన్ని సంపాదించాలి. మన పిరమిడ్ సొసైటీలో ధ్యానం చేయడం నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తికి ధ్యానం చేయడం కూడా నేర్పించవచ్చు. దీని ద్వారా మనకి మానసిక ప్రశాంతత దొరుకుతుంది. మొదటగా నిన్ను నువ్వు మార్చుకో. తర్వాత ఈ ప్రపంచం గురించి ఆలోచించు. ప్రతి మనిషి 3 విషయాల గురించి తెలుసుకోవాలి. అవి సజ్జన సాంగత్యం, ఆచార సాంగత్యం, స్వాస్థ్యము. శ్వాస మీద ధ్యాస ఉంచు. నీ గురించి నువ్వు తెలుసుకో. అదే వైరాగ్యం అవుతుంది. ప్రతి వ్యక్తి జీవహింస మానాలి. మాంసం తినరాదు. ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉండాలి. వారు ఎలాంటి స్వభావం గల వ్యక్తులో తెలుసుకోవాలి. ఆకలి వేస్తేనే భోజనం బాగుంటుంది. ఆకలి వేయకపోతే భోజనం బాగుండదు. అలాగే పట్టుదల ఉంటే ధ్యానం బాగుంటుంది. పట్టుదల లేకపోతే ధ్యానం బాగుండదు. సజ్జన సాంగత్యం అనేది ధ్యానం చేయడం ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం ద్వారా ఈ ప్రపంచం అంతా ధ్యానమయం అవుతుంది. ఇదే జీవిత రహస్యం. తర్వాత ఆధ్యాత్మిక విద్య, 6 సిద్ధాంతాలు అనే దాని గురించి చెప్తున్నారు. విద్యలన్నిటిలోనికి శ్రేష్టమైనది ఆత్మ విద్య, ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్యను శాస్త్రీయంగా బోధించడం కోసమే టిఎస్ఎస్ఎం స్థాపించబడింది. ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 ముఖ్య సిద్ధాంతాల గురించి తెలుసుకుందాము. ఇందులో మనకి పిఎస్ఎస్ఎం లో 6 ముఖ్య సిద్ధాంతాలు ఉన్నాయటండి. వాటి గురించి చెప్తున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్ని విద్యలలోకి నేను ఆధ్యాత్మిక విద్యను అని చెప్పాడటండి. ఇది ఒక మహాశాస్త్రం. ప్రాపంచిక విద్య కోసం ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం కోసం మన పిఎస్ఎస్ఎం అనే యూనివర్సిటీ మాత్రమే ఉంది. మనలో 6 సిద్ధాంతాలను అందులో చెప్పడం జరుగుతోంది. అవి ఆత్మ సిద్ధాంతం, జన్మ పునర్జన్మ సిద్ధాంతం, కర్మఫల సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం. వీటి గురించి మనకి పిఎస్ఎస్ఎం లో ఇచ్చారటండి. అవి ఏంటో చూద్దాం అప్పుడు. ఆత్మ సిద్ధాంతం. మనమందరము ఆత్మ పదార్థాలం. ఈ గాలి అన్ని చోట్ల ఉన్నట్లే ఆ ఆత్మ పదార్థం అన్ని చోట్ల ఉన్నది. నేను ఒక ఆత్మ పదార్థం. మీరు కూడా ఒక ఆత్మ పదార్థం. ఇది మొట్టమొదటి సిద్ధాంతం. భాషకు వర్ణమాల లాగా ఇది ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. నీకు తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు ఆత్మవే. తెలుసుకుంటే జ్ఞానివి, తెలియకపోతే అజ్ఞానివి. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు.
ఆత్మ సిద్ధాంతం తెలిసిన వాళ్ళు జ్ఞానులు. నేను శరీర పదార్థం అనుకుంటున్న వాళ్ళు అజ్ఞానులు. ఆత్మ సిద్ధాంతంలో ఉన్న వాళ్ళకు ఎక్కడా చావు లేదు. ఆత్మ సిద్ధాంతంలో లేని వాళ్ళకు ఎక్కడ చూసినా చావే ఉన్నది. ఎవరూ చావరు. ఆత్మ పదార్థానికి పుట్టుక, చావు లేవు. నీవు ఆత్మవు, చావు లేదు. ఇదంతా ధ్యానం చేస్తే తెలుసుకుంటావు. అప్పుడు అజ్ఞానంలో నుండి జ్ఞానంలోనికి వస్తావు. అంటే ఇందులో చెప్పేది నేను ఆత్మాన్ని తెలుసుకోవడమే ఆత్మ సిద్ధాంతం. మొదటి సిద్ధాంతం ప్రకారం నీవు ఆత్మని తెలుసుకోవడమే జ్ఞానం అని తెలియజేస్తున్నారు. ఆత్మతో చేసేది ధ్యానం. అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ శ్వాస మీద ధ్యానం చేస్తే జ్ఞానం, దాని నుండి ముక్తి వస్తుంది. ఆత్మ సిద్ధాంతం నుండి ఆధ్యాత్మిక శాస్త్రం మొదలవుతుంది. పుట్టిన వెంటనే ఎవరికీ ఏమీ తెలియదు. ధ్యానం చేస్తున్న కొద్దీ ఆత్మ సిద్ధాంతం అనేది మెల్లగా అర్థమవుతూ ఆత్మస్థితిని చేరుకుంటాం. తర్వాత రెండోది జన్మ పునర్జన్మ సిద్ధాంతం. రెండో ముఖ్య సిద్ధాంతం ఏంటి? జన్మ పునర్జన్మ. ఈ రావడం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉండడం జన్మ పునర్జన్మ సిద్ధాంతం. కారణం కోసం పని ఉండబట్టి వస్తాం. దీనిని గురించి భగవద్గీతలో ఏమి చెప్పబడిందో తెలుసుకుందాం. అర్జున, నీవు నేను ఎన్నో జన్మలు నెత్తాము, కానీ ఆ కారణాలన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు. నీవు ఇంకా ప్రయత్నం మొదలు పెట్టలేదు. ఎన్నో జన్మల తర్వాత ప్రయత్నంతో మనిషి జ్ఞాని అవుతాడు. చివరి జన్మలో ఆత్మ జ్ఞానానికి వస్తాడు. అందులో భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, నాకు నా జన్మల గురించి తెలుసు, నీవు ఇంకా జన్మల గురించి తెలుసుకోవాలని అనుకోలేదు. ఇంకా ప్రయత్నం కూడా మొదలు పెట్టలేదు. ఎప్పుడైతే ఆఖరి జన్మకు వస్తారో అప్పుడే ఆత్మ జ్ఞానానికి ప్రయత్నం అనేది చేస్తామంట ఇందులో చెప్తారు. అలాగే మూడో సిద్ధాంతం కర్మఫల సిద్ధాంతం. ప్రతి జన్మలోనూ ఏదో ఒక కర్మను అనుసరిస్తావు, దాని ఫలితాన్ని అనుభవిస్తావు. నీవు చేసిన ప్రతి పనికి ప్రతిఫలం వస్తుంది. ది లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. నీవు చేసిన మంచిని చెడుని నీవు అనుభవించవలసిందే. నీ కర్మలకు నీవే బాధ్యుడివి, నా కర్మలకు నేనే బాధ్యుడిని. ఎవరికి వారే యద్భావం తద్భవతి అని భగవద్గీత కర్మఫల సిద్ధాంతంలో చెప్పబడింది. అంటే మనం ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితాలు అవే మన యొక్క జీవితంలో వస్తాయని చెప్పడం జరుగుతుంది. భగవద్గీతలో కూడా చెప్పింది అదే కదండి, యద్భావం తద్భవతి. తర్వాత నాలుగో సిద్ధాంతం పురోగమన సిద్ధాంతం. ఈ ఆత్మ పదార్థం భూలోకంలో లేదా మరి ఏ లోకంలోనైనా ఎప్పుడు పురోగమనంలోనే ఉంటుంది. ఆత్మకు ఎప్పుడు తిరోగమనం లేదు. నీవు ధ్యానం చేసినా చేయకపోయినా పురోగమనంలోనే ఉంటావు. అంటే ఆత్మ ఎప్పుడు ఎదుగుదలలోనే ఉంటుందటండి, ధ్యానం చేసినా చేయకపోయినా కూడా. కర్మఫల సిద్ధాంతం. కర్మలను నేనే అనుభవిస్తాను అని తెలుసుకోవడం ద్వారా నీవు పురోగమనంలోనే ఉంటావు. ఎప్పుడు విజయంలోనే ఉంటున్నావని తెలుసుకోవడమే జ్ఞానం. కనుక ఎక్కడా చింత లేదు, అందరూ ముందుకు వెళ్తున్నారు. నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి, ఆ అనుభవం ద్వారా నీవు ముందుకు వెళ్తున్నావు అంటున్నారు. అంటే మనం ఇప్పుడు ఆత్మకి పురోగమనమే గాని ఇంకా దిగజారడం అనేది ఉండదటండి. ఎప్పుడు నేర్చుకోవడమే ఆత్మ. అందుకని నీకు ఎలా అనిపిస్తే అలా పనులు చెయ్యి అని చెప్తున్నారు. నీకు ధ్యానం ఉన్నా లేకపోయినా కూడా ఆత్మ ఎదుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత యోగ సిద్ధాంతం. యోగం ద్వారా వేగవంతమైన పురోభివృద్ధి వస్తుంది. తొందరగా పైకి వెళ్ళాలని అనుకుంటే యోగివి కావాలి. బుద్ధుడు ధ్యానం చేసి తన ప్రయాణాన్ని వేగవంతం చేసుకున్నాడు. కృష్ణుడు యోగీశ్వరుడు. పిఎస్ఎస్ఎంలో చేరిన వాళ్ళు తమ పురోగమనాన్ని వేగవంతం చేసుకుంటున్నారు. జ్ఞానయోగం, కర్మయోగం అని 3 ఉన్నాయి. యోగం ద్వారా నీ గమనం వేగవంతం అవుతుంది. యోగ సిద్ధాంతాన్ని పాటించిన వాళ్ళు స్పీడ్ గా ఎదుగుతారు అని చెప్తున్నారు. బుద్ధుడు ఎలాగైతే ధ్యానం చేసి తన ప్రయాణాన్ని స్పీడ్ చేశారు కదా, అలాగ మనము కూడా ధ్యానం ద్వారా మన యొక్క ఎదుగుదల అనేది ఫాస్ట్ గా ఉంటుంది అని చెప్తున్నారు. పురోగమన సిద్ధాంతంలో నువ్వు ఎలా ఉన్నా కొంతవరకు ఎదుగుతావు. అదే ధ్యానం చేసి నువ్వు యోగివైతే కనుక నీ ఎదుగుదల చాలా ఫాస్ట్ గా ఉంటుంది అని చెప్తున్నారు. అనేక సిద్ధాంతములు. యోగివి అయ్యాక ఎన్ని జన్మలు చూసుకుంటావో లెక్కే లేదు. ఎటువైపు చూసినా ఎన్ని లోకాలు ఉంటాయో అన్ని చూస్తూ ఉంటారు. ఆ ఆశ్చర్యంలో సదా మునిగి తేలుతూ ఉంటారు. అదే అనేక సిద్ధాంతము. అంటే యోగులు అయిన తర్వాత మనకి తెలుస్తుంది అంటండి. మనం ఎన్ని జన్మలు చూసుకుంటామో లెక్కే లేదు కదా, ఎన్ని లోకాలు ఉన్నాయో ఇవన్నీ చూసి ఈ జ్ఞానం అంతా మనకి తెలుసు. మనం ఆశ్చర్యంలో మునిగిపోతామని చెప్తున్నాము. ధ్యానం చేద్దాము, యోగులు అవుదాము, శ్వాస మీద ధ్యాస ఉంచుదాము.
నీ అకుంఠిత దీక్షతో నీవే యోగివి కావాలి. అంటే నీ యొక్క దీక్ష ఎంతవరకు ఉంటే అంత తొందరగా నువ్వు యోగి అవుతావు. ఇవన్నీ ఫాలో అవటం ద్వారా అని చెప్తుంది. అలాగే ప్రమాణములు, తర్వాత చాప్టర్ ప్రమాణములు. ప్రమాణం అంటే సాక్ష్యం. ఆధ్యాత్మికతలో 4 చాలా ముఖ్యమైన ప్రమాణాలు ఉన్నాయి. అవి సప్త ప్రమాణం, ఉపమాన ప్రమాణం, అనుమాన ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం. ప్రమాణం అంటే సాక్ష్యం అంటండి. అందులో 4 రకాలంట. చూద్దామండి. శబ్ద ప్రమాణం అంటే ఆప్తవాక్య శబ్ద. ఇది శబ్దం అనే దానికి నిర్వచనం. ఆప్తుడు అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు. ఆప్తుడు చెప్పిన వాక్యాలు శబ్ద ప్రమాణాలు. ఆప్త అనేది గొప్ప పదము. ఆప్తుడు అంటే నమ్మదగిన వాడు, మంచి చేసేవాడు, ఎప్పుడూ సత్యం పలికేవాడు. అంతకు మించిన అటువంటి వ్యక్తి చెప్పే శబ్దాలు, పదాలు మనకి ప్రమాణాలు. అంతకు మించిన సాక్ష్యం మరొకటి లేదు. ఉదాహరణ, చనిపోయే ముందు మరణ వాగ్మూలం తీసుకుంటారు. అది కోర్టులో అతి ముఖ్యమైన సాక్ష్యం. చనిపోయేవాడు అబద్ధం చెప్పడు. దానికి ఇంకా ధృవీకరణ అవసరం లేదు. దానికి ఆక్షేపం లేదు. ఆ పరిస్థితిలో అతడు ఆప్తుడు అవుతాడు. అలాగే గొప్ప గొప్ప ఋషుల నోటి నుంచి వచ్చే మాట మనకు ప్రమాణము. దీనిని శబ్ద ప్రమాణము అంటారు. క్రైస్తవులకు బైబిలు, ముస్లింలకు ఖురాను, హిందువులకు భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, భౌతికవాదులకు చార్వాక సిద్ధాంతము, కమ్యూనిస్టులకు మార్క్స్ చెప్పిందే ప్రమాణం. మేము దాన్నే అనుసరిస్తామని చెప్తారు. ఇలా మతాలన్నీ కూడా శబ్ద ప్రమాణం మీదే ఆధారపడి ఉన్నాయి. శబ్ద ప్రమాణం గురించి చెప్తున్నారంటే మనం ఏది నమ్మితే అవండి. మన యొక్క కొన్ని ప్రమాణాలు ఉన్నాయి కదా, మన యొక్క హిందూయిజం ప్రకారం మనకి భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు. అలాగే ప్రతి మతానికి ఒక్కొక్కటి ఉన్నాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సత్యకామ జాబాలి కదా. సత్యకాముడు గురుకులానికి వెళ్తూ తండ్రి పేరు గోత్రం చెప్పమని తల్లిని అడుగుతాడు. ఆమె నాకు తెలియదు అని చెప్తుంది. వారి తల్లి పేరును సత్యకామ జాబాలి అని రాసుకుంటారు. సత్యకామ జాబాలి. అతను అంటే తల్లి పేరుతో కలిపి సత్యకామ జాబాలి అని అతని పేరును రాసుకున్నాడు. ఆమె సత్యమే చెప్పింది. రోజుకు ఒకడితో ఉంటుంది. అందుచేత నిజంగానే బిడ్డకు తండ్రి ఎవరో తెలియదు. తల్లి చెప్పింది కాబట్టి అదే సత్యం. దీనినే సప్త ప్రమాణం అంటారు. అంటే సత్యకామ జాబిలి అంటే సత్యకాముడు ఒక వేశ్య యొక్క కూతురు కొడుకు అనమాట అండి. ఆమె నిజంగానే తండ్రి ఎవరో తెలియదు. అందుకని ఆమె చెప్పలేకపోయింది. కానీ తల్లి చెప్పిందే అతనికి వేదం కదండి. అందుకని అలాగ మనం ఏదైతే నమ్ముతామో దీనినే సప్త ప్రమాణం అంటారు అని చెప్తున్నారు ఇక్కడ. బుద్ధుడు చెప్పాడు కాబట్టి సత్యమే. దానికి రుజువేమీ ఉండదు. వారు అనుభవించినది నిజం కాబట్టి వారికి అది ప్రత్యక్ష ప్రమాణం. సోక్రటీస్ కు విషమిచ్చినా తాగేశాడు. అంతటి సత్యమూర్తి, గొప్ప ఆప్తుడు, సత్య వాక్పరిపాలకుడు కాబట్టి అది సప్త ప్రమాణమే. స్వామి రామ, పైలట్ బాబాలను 10 రోజులు భూమిలో పూడ్చిపెట్టినా బ్రతికి ఉన్నారు. సైంటిస్టులు రకరకాల టెస్టులు చేసి చూశారు. ఒక మనిషి గాలి లేకుండా బ్రతకగలడని తెలుసుకున్నారు. వారి యోగ సాధన అటువంటిది. కాబట్టి స్వామి రామ, పైలట్ బాబా గారి మాటలు విశ్వసనీయం. వారి మాటలు మనకు సప్త ప్రమాణాలు. ఇలా గొప్ప గొప్ప యోగులు చెప్పిన విషయాలతోనే నేను ఉంటాను. కృష్ణుడు చెప్పిన భగవద్గీత నాకు రుజువు. కృష్ణుడు ధ్యానం చేసి తెలుసుకున్నాడని నేను నమ్ముతాను. మూర్ఖుడు నమ్మడు. నాకు రోజు చాలా మంది తమ అనుభవాలు చెబుతూ ఉంటారు. అవన్నీ నాకు శబ్ద ప్రమాణాలు. నేను చదివిన యోగుల పుస్తకాలన్నీ నాకు శబ్ద ప్రమాణాలు. అలాగే మనకి పత్రిజీ చెప్పింది మనకి శబ్ద ప్రమాణం కదండి. ఆయన చెప్పారు కాబట్టే కదా మనం ఇప్పుడు ఇవన్నీ పాటిస్తున్నాం. మనం ధ్యానము ఇవన్నీ కూడాను. అలాగే ఎవరు ఏది నమ్మితే అదే వారికి శబ్ద ప్రమాణము చెప్తుంది. ఉపమాన ప్రమాణం రెండోది. ఉపమాన ప్రమాణం గురించి చెప్తుంది. ఉపమానం అంటే ఉదాహరణ. ఒక మనిషి ఏదైనా చేస్తే ఇంకో మనిషి కూడా అది చేయగలడు అన్నది ప్రమాణం, రుజువు. టెన్సింగ్ నాట్కే ఎవరెస్ట్ ఎక్కాడు. టెండూల్కర్ సెంచరీలు కొట్టాడు. బుద్ధుడు అంత జ్ఞానం సంపాదించాడు. మరి నీవెందుకు చేయలేవు? ఇవన్నీ కూడా ఉపమాన ప్రమాణం. మహాత్మా గాంధీ చేసినప్పుడు నీవు చేయగలవు. చేసేదాని పట్ల నేను బాగా చేయాలి అనే తపన, భక్తి, శ్రద్ధ ఉండాలి. ఉపమాన ప్రమాణం అంటే ఎగ్జాంపుల్స్ అండి. మనం ఇన్స్పైర్ అవ్వడానికి ఇచ్చేటటువంటి ఆ ఎగ్జాంపుల్స్ నే ఉపమాన ప్రమాణాలు అంటారు. తర్వాత మూడోది అనుమాన ప్రమాణం. అనుమానం అంటే ఇంగ్లీష్ లో ఇన్ఫీరెన్స్. ఒకడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంటే నీవు కాన్వెంట్ లో చదువుకున్నావా అని, ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేకపోతుంటే నీవు తెలుగు మీడియంలో చదువుకున్నావా అని అడుగుతాం. భాషను బట్టి మనకు ఒక అనుమానం ఏర్పడుతుంది. దీని పేరు అనుమాన ప్రమాణము. ముఖం కళకళలాడుతుంటే ధ్యానం చేసి వచ్చావా అని, ఏడుపు ముఖంతో ఉండే ఏదైనా సమస్యలో ఉన్నావా అని అడుగుతాము.
ఇది అనుమానము. ఇలాంటి దాన్ని అనుమాన ప్రమాణం అంటారటండి. మనం అనుమానం వ్యక్తం చేసేదాన్ని. ఇక నాలుగోది ప్రత్యక్ష ప్రమాణము. రామకృష్ణ పరమహంసకు కాళికాదేవి ప్రత్యక్ష ప్రమాణము. లోక్సాంగ్ రాంపాకు సిల్వర్ కార్డు హాస్టల్ ట్రావెల్ కనబడేవి. ఇవన్నీ ఆయనకు ప్రత్యక్ష ప్రమాణాలు. నేను ఈజిప్ట్ గిజాబికి వెళ్ళాను. అక్కడ పిరమిడ్ లో కూర్చున్నాను. అక్కడ ఎంత ఎనర్జీ ఉందో నేను పోయి అనుభవించి వచ్చాను. అది నాకు ప్రత్యక్ష ప్రమాణం. నేను మానస సరోవరం వెళ్ళాను. అక్కడ నక్షత్రాలు పడడం అంతా తిరిగి మళ్ళీ పోవడం అన్ని నేను చూశాను. అదంతా నాకు ప్రత్యక్ష ప్రమాణము. మీకు చెప్తే అది ఆప్తవాక్యము, శబ్ద ప్రమాణము. సైంటిస్టులు అణువులు పరమాణువులు ఉంటాయని చెప్తారు కనుక అవి ఉన్నాయి. శబ్ద ప్రమాణము భక్తి యోగము, ఉపమాన ప్రమాణం కర్మయోగము. శబ్ద ప్రమాణం అనేది భక్తి యోగం అంటండి. ఉపమాన ప్రమాణం కర్మయోగం. అనుమాన ప్రమాణం జ్ఞానయోగం. ప్రత్యక్ష ప్రమాణం ధ్యానయోగం. ఇదంతా ప్రత్యక్షంగా చూసాం కాబట్టి మనం నమ్ముతాం కదండి. రామకృష్ణ పరమహంస కాళికాదేవిని అలాగే ప్రతిసారి ఆయన అనుభవించి ఆయనకి ప్రత్యక్ష ప్రమాణం. అలాగే మనం ఏది అయితే అనుభవిస్తామో అవన్నీ మనకి ప్రత్యక్ష ప్రమాణాలు. అంటే మనం ధ్యానం ద్వారానే ఎన్నో ప్రత్యక్ష ప్రమాణాలను పొందుతామని చెప్తున్నారు ఇక్కడ. ధ్యానం చేసే వాళ్ళందరికీ ప్రత్యక్ష ప్రమాణాలు వస్తాయి. ధ్యానం చేద్దాము. ఎవరో చెప్పినవి మనం వినక్కర్లేదు. ధ్యానులు అవుదాము, ఋషులు అవుదాము, యోగులు అవుదాము. హిమాలయాల్లో లెక్కలేనంత మంది యోగులు ఉన్నారు. వారంతా ప్రత్యక్ష ప్రమాణాలనే పొందుతున్నారు అని చెప్తున్నారు. అలాగే భవరోగం గురించి తెలుసుకుందాం. పుట్టినప్పటి నుంచి నేను అంటే శరీరం అనే భావనలో ఉండటం వల్ల మనుషులకు శరీరం పట్ల భ్రాంతి, దానిని నిలుపుకోవాలన్న ఆరాటం, అది పోతుందోనన్న భయము నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. అది ప్రాపంచికత. దానిని దాటి మనం ఆత్మ పదార్థాలు మనం తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అప్పుడే శరీరంతో సాధ్య తాదాత్మ్యత పొందుతుంది. మనమే శరీరము వేరు, మనం ఆత్మని తెలుసుకోవడం ద్వారానే మన యొక్క ఆధ్యాత్మికత అనేది మొదలవుతుంది అనమాట అండి. భవరోగం అంటే నేను బ్రతకాలి అన్న రోగం. ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. ఈ శరీరం పోతే నేను ఉండను. దీని పేరే భవరోగము. ఈ భవరోగం పోతే అన్ని రోగాలు పోయినట్లే లెక్క. తల్లి వేరు పోతే పిల్ల వేర్లన్నీ పోయినట్లు రోగం మనిషిని పీడిస్తుంది, దుఃఖంలో ముంచుతుంది. ఆధ్యాత్మికత యొక్క ఉద్దేశము ఈ భవరోగాన్ని పోగొట్టడమే. అన్ని రోగాలకు మూలము భవరోగం. ఆధ్యాత్మికత భవరోగాన్ని పోగొడుతోంది. ఆధ్యాత్మికత లేకుండా కేవలం ప్రాపంచికంలో ఉన్న వాళ్ళు భవరోగగ్రస్తులు. యద్భావం తద్భవతి. నీ భావనలు శరీరం చుట్టూ ఉంటే నీవు ప్రాపంచికుడివి, ఆత్మ చుట్టూ ఉంటే ఆధ్యాత్మికుడివి. శరీరము ఆత్మ రెండు కలిసి అవి రెండు కలిసి లేవు. తామరాకు నీటి బొట్టు కలిసే ఉన్నా అవి రెండు కలిసి లేవు. పాతబడిన చిరిగిపోయిన బట్టలు ఎలా విసిరేస్తామో పాతబడిన శరీరాలు విసిరేస్తాము. అంటే శరీరము ఆత్మ రెండు కలిసి ఉండి శరీరము వేరు, ఆత్మ వేరు. శరీరాన్ని ఆత్మ ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోవచ్చు. శరీరాన్ని అంటుకొని ఉండదు. అది ఒక సిల్వర్ కార్డ్ ద్వారా జస్ట్ మనకి అటాచ్ అయ్యి ఉంటుంది అంతే. రెండు కలిసి ఉన్నాయి. ఎలాగైతే తామరాకు మీద నీటి బొట్టు ఉన్నా కూడా దానికి అంటుకోకుండా ఉంటుందో అలా మన ఆత్మ మన శరీరంలో ఉంటుందటండి. ఈ బట్టలకు మనకు సంబంధం ఏమి ఉన్నది? ఏదైనా జంతువు బట్టలు వేసుకుంటుందా? జంతువులన్నీ హాయిగా జీవిస్తున్నాయి. మానవ జాతి బట్టలు కట్టుకోవడానికి అలవాటు పడి ఉంది. ఎంతో మంది జైన సాధువులు దిగంబరంగా తిరుగుతూ ఉంటారు. వారికి శరీరం మీద వ్యామోహం లేదు. ఎలాగైతే మనం బట్టలు కాదని మనకు తెలుసో అలా వాళ్ళకు శరీరం కాదని వాళ్ళకి తెలుసు. మనం శరీరంతో ఉన్న శరీరం కాదన్నట్లు జీవించాలి. ఈ ప్రపంచంలో ఉన్న దీనితో సంబంధం లేనట్లు శరీరం కానీ తానుగా శరీరం లేని తానుగా జీవించినప్పుడు అక్కడ భవరోగం లేదు. ఇక్కడ చాలా ఈజీగా చెప్పారండి. ఇప్పుడు మనం దుస్తులు వేసుకుంటున్నాం. దుస్తులు వేసుకున్నందుకు మాత్రాన దుస్తులు నువ్వని అనుకోవట్లేదు కదా. అలాగే ఈ ఆత్మకి శరీరం తగిలించాం. అది అందుకని శరీరం నీది కాదు, శరీరం కాదు నువ్వు. ఆ లోపల ఉన్న ఆత్మ అనేటువంటి ఆ సత్యంతో ఉన్నప్పుడే ఇక భవరోగం అనేది అంటుకోదు అని చెప్తున్నారు అనమాట. అప్పుడు ఆ మాంసపిండం మంత్రపిండం ఉంటుంది. దీనిని మాంసపిండంగానే చూస్తూ ఆలోచించడం వల్ల ఆ శరీరం ఇంకా రోగగ్రస్తం అవుతుంది, అధ్వానంగా తయారవుతుంది. ఈ మాంసపిండం మంత్రపిండంగా చూడాలి. దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. అంటే ఈ మాంసపిండాన్ని మంత్రపిండంగా చూడమని చెప్తున్నారు. మనం నిద్రలో ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉండము. ఎన్నో లోకాల్లో ఉంటాం. ఏదైతే శరీరం నుండి నిష్క్రమించి మళ్ళీ పొద్దున శరీరాన్ని చేరుతుందో అదే ఆత్మ. నిద్రపోవడం అంటే మరణం, మేలుకోవడం అంటే మళ్ళీ పుట్టడం. శరీరంలోనికి వస్తూ పోతూ ఉంటాం.
భవరోగగ్రస్తుడు ఎప్పుడు రకరకాల భయాలకు పీడితుడు అవుతూనే ఉంటాడు. ఏ క్షణాన ఏమైపోతానో, ఎలా బ్రతుకుతానో అని తల్లిదండ్రులకు చిన్నప్పటి నుండే పిల్లల పట్ల భవరోగం ప్రారంభమవుతుంది. ఆ పిల్లలు ఎదిగి తాముగా ధ్యానంలోనికి వచ్చి ఆధ్యాత్మికతలోకి వస్తే అప్పుడు విముక్తులవుతారు. ప్రపంచంలో గుడులు, మసీదులు, చర్చిలు కట్టేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు అందరూ భవరోగ పీడితులే. ధ్యానం లేకపోతే శరీరంతో తాదాత్మ్యంలో ఉన్నవారే. ధ్యానం లేకపోతే శరీరమే మన శాశ్వతం అనేటువంటి భావనలో ఉంటాం. మనం ఆత్మ పదార్థం, శరీరం గురించి మాటలే అనవసరం. భవరోగ పీడితునికి తాను అందులో ఉన్నానని తెలియదు. మాయలో ఉన్నవాడికి నేను మాయలో ఉన్నానని తెలియదు. ఉపనిషత్తులు వినడానికి వెళ్తూనే హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటారు. భగవద్గీత వింటూనే సంకటహరణ అంటూ మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తారు. శరీరం పోనిదే సంకటం ఎలా పోతుంది? సంకటం పోవాలి కానీ శరీరం కావాలి. షిరిడీ వెళ్ళొస్తాం. కానీ వెళ్ళేవాడు, వచ్చేవాడు ఒక్కడే. అక్కడికి వెళ్ళడం వల్ల ఏమీ తేడా లేదు. శరీరం కలకాలం ఉండడానికి షిరిడీ సాయి. భవరోగం నుండి బయటపడడానికి కాదు. భవరోగం నుండి బయటపడడానికి మనం షిరిడీ వెళ్ళక్కర్లేదు అని చెప్తున్నారండి. ఆధ్యాత్మికులంటే ఆత్మ గురించి తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళు శరీరాన్ని లెక్క చేయరు. ఆధ్యాత్మికులు కానీ ప్రాపంచికులు ఆలోచనలు, మాటలు, చేష్టలు అన్నీ శరీరానికి ముడిపడి ఉన్నాయి. శరీరంలో లేకపోతే వారికి అస్తిత్వమే లేదు. రోజు గుడుల చుట్టూ తిరుగుతున్న ఆధ్యాత్మికత లేకపోతే అంతా ప్రాపంచికమే. నేను శరీరం కాదు అని తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది. నేను ఆత్మను, సర్వాత్మను అని తెలుసుకున్నప్పుడు పరిపూర్ణమవుతుంది. ఎప్పుడైతే ధ్యానంలో, ఆత్మ జ్ఞానంలో ప్రవేశిస్తామో ఈ శరీరంతో పని లేదు. నేను ఆత్మ పదార్థాన్ని అనే విషయం తెలుసుకున్నప్పుడు శరీరం మీద మోహాలు పోతాయి. మోహము, శరీరం పట్ల విపరీతమైన వ్యామోహమే భవరోగము. ఆ వ్యామోహం పోతే అన్ని రోగాలు పోతాయి. ఎన్ని రామాయణాలు, భారతాలు చదివినా అక్కడే ఉంటున్నారు. కుక్కతో ఒక వంకర, మనిషి బుద్ధి టెంకర అన్నట్లు భవరోగ విముక్తులు కావడానికి ఆనాపానసతి ధ్యానం చేద్దాము. అంటే ఇక్కడ పూర్తిగా భవరోగం గురించి చెప్తున్నారండి. ఎవరైతే ఇంకా నేను శరీరం అనేటటువంటి తాపత్రయంలో ఉన్నారో వాళ్ళకి ఆ భవరోగం అనేది పోలేదు అని అర్థం. ఎవరైతే ఆత్మ పదార్థం అని తెలుసుకొని ఈ శరీరం కాదు అని తెలుసుకుని ముందుకెళ్తారో వాళ్ళు నేను ఆత్మను, సర్వాత్మను అని తెలుసుకున్నప్పుడే వాళ్ళు పరిపూర్ణులు అవుతారు అని చెప్తున్నారు. అంటే ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని ఇది చేసినా ఉపయోగం లేదండి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ అని తెలుసుకుంటావో అప్పుడే నీ భవరోగం నుంచి విముక్తి అవుతావు అని చెప్తున్నారు అన్నమాట. సో ఈ రోజు మనం ఇక్కడితోటి మళ్ళీ రేపు మాట్లాడదామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుమా గారికి, మణికుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్.